ఎప్పటికప్పుడు వార్తల కోసం దండూరా జనం గుండె చప్పుడు న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ ను క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నమస్కారం. దండూరా న్యూస్ ఉమ్మడి వెల్దుర్తి మండలం. పదవితో సంబంధం లేకుండా ప్రజాసేవ చేసేందుకే రాజకీయ నాయకులు ముందుకు రావాలని నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి అన్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో బుధవారం నిర్వహించిన ఎంపీటీసీల ఆత్మీయ వేడుకలు సమావేశానికి మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు ముఖ్య అతిథిగా అయ్యారు. ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీపీ హనుమన్న గారి స్వరూప నరేందర్ రెడ్డికి, వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్ మరియు ఎంపీటీసీ సభ్యులకు శాలువాలతో ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ 5 సంవత్సరాల పాటు ప్రజలకు సేవలు అందించిన ప్రజాప్రతినిధులను అభినందించారు. ప్రజల సమస్యల కోసం, గ్రామాల అభివృద్ధి కోసం ప్రజాప్రతినిధులు కృషి చేయాలని, రాజకీయాలు పదవులకు అతీతంగా గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. వాళ్ళు ప్రజాసేవలో ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మహిళల సంఖ్య వాళ్ళు 5 సంవత్సరాలు పదవి చేపట్టి విరమణ జరగగానే వాళ్ళు కనుమరుగైపోతున్నారు. నేను మొట్టమొదటి మండల వ్యవస్థ ఏర్పడ్డ మొదటి ఎన్నికల్లోనే నేను కూడా ఎంపీటీసీగా పోటీ చేసి గెలవడం జరిగింది. నాతో పాటు ఈ 30 సంవత్సరాలలో ఎంతోమంది మహిళలను ఎన్నో పదవులలో చూడడం జరిగింది. పెద్ద పెద్ద ఎమ్మెల్యే, ఎంపీ లెవెల్ ఉన్నవాళ్ళు తప్ప మిగతా ఈ జిల్లా పరిషత్లో కానీ, జడ్పీటీసీలు కానీ, ఎంపీపీలు కానీ, సర్పంచులు కానీ అందరూ 5 సంవత్సరాల కాలం తర్వాత కనుమరుగవుతున్నారు. అలా కాకుండా ఇంతకుముందు చాలామంది సోదరులు సూచించినట్టుగా స్వరూప నరేందర్ రెడ్డి గారు కూడా చూస్తున్నాం. వారు 5 సంవత్సరాలు ఇంత బాగా వారి పదవి నెరవేర్చి ఇంతమంది గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు. కాబట్టి మున్ముందు కూడా వారు ప్రజాసేవలోనే ఉండాలి. ఇంకా ముందు కూడా ఎన్నో పదవులు వారికి తప్పకుండా వస్తాయని నేను వారికి సూచిస్తూ ప్రజాసేవలో కొనసాగాలని, వారికి మరెన్నో ఉన్నత పదవులను వాళ్ళు అధిరోహించి ప్రజలకు మరింత సేవ చేయాలని నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, సంక్షేమ పథకాలను ప్రజల లోపలికి తీసుకువెళ్ళి ప్రభుత్వం యొక్క అభివృద్ధికి కృషి చేస్తూ మరియు మండల అభివృద్ధికి కృషి చేస్తూ ప్రజలకు ఎల్లవేళలా వారి యొక్క సహాయ సహకారాలకు, వాళ్ళ కష్ట నష్టాల్లో పాల్పంచుకుంటూ మండల అభివృద్ధికి కృషి చేసిన మీ అందరికీ మరొకసారి అంకిత భావంతో పనిచేసిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మరియు నెక్స్ట్ మళ్ళీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇదే ప్రజాక్షేత్రంలో నిజంగా ఇందాక అన్నవాళ్ళు చెప్పినట్టు ఇది ఈ రాజకీయ వ్యవస్థలో పదవి విరమణ అనేది ఏముండదు. మనం ఉన్నంతకాలం ప్రజలకు సేవ చేస్తూనే ఉంటాం. కాబట్టి మీరు ప్రజాక్షేత్రంలో ఉంటూ ఇంకా ఉన్నత పదవులను అధిరోహించాలని ఆశిస్తూ మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. చాలా సంతోషకరమైన విషయం. ఎంపీపీగా రావాలంటే ఎన్నో మనము మంచి పనులు చేస్తేనే ఆ ఎంపీపీగా మనకు వరిస్తారు. కాబట్టి విజయవంతంగా 5 సంవత్సరాలు జరుపుకున్న స్వరూప నరేందర్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలుపుతూ ఇక్కడికి వచ్చిన వైస్ ఎంపీపీ గారికి మరియు ఎంపీటీసీలందరికీ మరియు మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాను. పాల్పంచుకోవడానికి వెళ్ళినప్పుడు మమ్మల్ని ఎంతో సాధారణంగా ఆహ్వానించినటువంటి ప్రతి సర్పంచ్కి కానీ మరియు ప్రతి కార్యదర్శికి కానీ, గ్రామాల్లో ప్రజాప్రతినిధులకు కానీ నేను
ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా గౌరవ ఎంపీటీసీలు కూడా మాకు ఈ 5 సంవత్సరాలు మాతోటిగా ఎంతో తోడు నీడగా ఉంటూ మాకు అన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా వాళ్ళు మాకెప్పుడు కూడా వెన్నంటే ఉండి ఆత్మీయంగా మేము ఒక పార్టీ అనే విధంగా ఈ పార్టీ ఆ పార్టీ అనే విధంగా ఎప్పుడు కూడా సంబోధించలేదు. అందరం కూడా ఆత్మీయంగా మేము అన్నదమ్ముల్లాగా ఒక ఆత్మీయుల్లాగా ఏ అభివృద్ధి కార్యక్రమాన్ని మేము వెళ్ళినా కానీ అందరూ కూడా ఆత్మీయంగా పలకరించడం కానీ అభివృద్ధి కార్యక్రమంలో అందరం కూడా మేము చాలా సంతోషంగా పాల్పంచుకోవడం జరిగింది. అదేవిధంగా మా రాజకీయ జీవితానికి వస్తే మా వారికి చాలా వాళ్ళ నాన్నను చూసి గౌరవ సర్పంచ్గా తను 2 సార్లు ఒకసారి ఎన్నికల్లో ఎన్నుకోవడం, తర్వాత యునానిమస్గా ఇంకోసారి రావడం అనేది చాలా రాజకీయంగా తను చిన్నప్పటి నుంచి ఆ రాజకీయ వాళ్ళకు సేవలు చేయడం, ఊర్లో ఎవరికి ఏ వ్యక్తికి కూడా ఏదైనా సమస్య వచ్చినప్పుడు తను ముందుండి సమస్యను తీర్చడంలోనే మా మామయ్యకు కూడా డబ్బుల విషయంలో ఎప్పుడు కూడా నాకు ఇంత డబ్బు సంపాదించుకోవాలి, ఈ ఊరి మీద ఇది నేను సాధించుకోవాలనే విధంగా తను ఎప్పుడూ లేడు. ప్రజలలో పేరు తెచ్చుకునే విధంగా తాను ముందుకొచ్చి 13 సంవత్సరాలు చేసింది కాబట్టి ఆ పెంపకంలో పెరిగినందుకు తనకు కూడా ఎవరికి సమస్య ఉన్నా ముందుండాలనే విధంగా ముందుంటాడు. కాబట్టి నేను చూసిన వరకు మా ఇద్దరి ప్రయాణంలో కూడా మేమిద్దరం కలిసిన ప్రయాణంలో మాకు ఎన్నో సమస్యలు, మేము కింది నుంచే పైకి వచ్చాము. ఆ విధంగా ఆయన ఎన్నో వ్యాపారాలు చేశారు. ఆ వ్యాపారాల్లో వచ్చే ఫోన్లకు తాను ఇరిటేట్ అవుతుండే కానీ మా ఎంపీపీ 5 ఇయర్స్లో మాత్రం ఏ వ్యక్తి నుంచి కూడా ఏ సమస్యకు ఏ నైట్ 10 గంటల రాత్రి 12 గంటల రాత్రి 1 గంటకు కూడా మాకు ఫోన్ కాల్స్ వస్తుంటాయి. దానికి తాను ఎంతో మనస్ఫూర్తిగా సమాధానం ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ సమస్య తీర్చే విధంగా ఎంత సంతోషంగా తాను ఒక వ్యక్తికి సేవ చేయాలనుకుంటే ఇంత టైము ఎప్పుడు కూడా ఇరిటేట్ కావడం చూడలేదు. ఒక ఫోన్కు కూడా రాజకీయ తన వ్యాపారానికి ఇరిటేట్ అవ్వడం చూసినా కానీ రాజకీయ పరంగా ఈ 30 గ్రామాలలో నుంచి వచ్చిన ఫోన్లకు ఎప్పుడు కూడా ఇరిటేట్ కావడం చూడలేదు. తనకు చాలా ఈ ప్రజా సమస్యలను తీర్చడం అనేది ముందుండి ప్రజలలో ఉండాలనే ఆసక్తి ఎప్పటికీ ఉంటుంది. మేము ఎప్పుడు కూడా ఇంకా ఈ పదవి కాలం అయిపోయిన తర్వాత సేవ చేయడానికి మనం ప్రజలకు ఎంత సేవ చేస్తే అంత మంచిది. అందుకే పెద్దలు మదన్ రెడ్డి గారు కూడా వారికి అనుభవజ్ఞులు, అందుకోసానికే మాసోపతి చేస్తున్నారు. ఎందుకంటున్నట్టుంటే ఇట్లయితేనే బాగుంటుంది, దీని ద్వారా అయితే ప్రజలకు దగ్గరకోవచ్చు, ప్రజలకు సంతృప్తి కూడా మేము తర్వాత వారు చెప్పిన కార్యక్రమం పూజ తప్పకుండా వేస్తే మా నర్సాపూర్ తాలూకా మన నాయకుడు మా రాజిరెడ్డి గారు అంటారంటే నాకు సోదరులతో సమానం. వారు నేను మీకు వెళ్ళప్పుడు ఉంటాం. మీరు ఎంపీటీసీలు ఉన్నా లేకపోయినా ఎవరి గౌరవం సామర్థ్యం ఉందని చెప్పేసి పదవులు ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ తరఫున అభివృద్ధి కోసానికి మా వంతు కృషి చేస్తాం. అందరినీ కలుపుకొని మనకు పార్టీలతో సంబంధం లేదు, మనకు తర్వాత విలేజ్ అభివృద్ధి అవసరం, లేనే లేదు. మనకు వచ్చిందేంటి, మన ప్రాంతం వెనుక అన్ని వర్గాల బస్సులు అయితేనేమి, అగ్రికల్చర్ విషయంలోనైతేనేమి, జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా నేను చాలా మంది ఎమ్మెల్యేగానే ఉండి ఇన్ఛార్జిగానే ఉండి ఆ విధంగానే జరుగుతుంది. కొంతమంది ఉంటారు, నోరుకి ఏదో అది మాట్లాడుతుంటారు, కానీ నేను ఏమి జరుగుతుందో వాస్తవాలే మాట్లాడతాం. ప్రజల కోసానికి మనకు ప్రజల జవాబుదారిత ఉంటాం, ఈ ప్రాంతానికి జవాబుదారితనం ఉంటాం తప్ప ఎవరికి మేము ప్రజల పక్షాన నిలబడతాం. తర్వాత అధికారంలో ఉన్నా అధికారం లేకపోయినా ప్రజల పక్షాన ఉంటాం. ఈ ప్రాంతం పక్షం కోసం, ఈ ప్రాంత అభివృద్ధి కోసానికి నిరంతరంగా
మీ అందరి ఆశీర్వాదంతో మరొకసారి తర్వాత మీరు ఇట్లాంటి అవకాశాలు ఇస్తే ఇప్పుడు మనం ఇంతకుముందు మాకు ఇష్టాన్ని అంటుండు మేము ఇది ఇక లాస్ట్ మీటింగ్ అంటే ఈ లాస్ట్ మీటింగ్ కాదే మనం చాలా కూడా తర్వాత తాలూకా పోస్టులు చేయాలి, మండల పోస్టులు చేయాలి, ఎంపీటీసీలు కావచ్చు. కాకపోతే మనకేంటంటే అప్పట్లో ఏమైందంటే కొత్త చిక్చక్ అయింది. మండలాలు కూడా తర్వాత ఎక్కడ ఏవి విలేజ్లు ఉండాలి. మన ప్రజాపాలనలో ఖచ్చితంగా జిల్లాలు అయితేనేమి మండలాలు అయితేనేమి ప్రజలకు ఏది ఉపయోగకరం ఉంటుందో ఆ ఉపయోగకరంగా ఉండే విధంగానే ప్రజాపాలన కొనసాగుతుందో అదే విధంగా మనం ముందుకు పోదాం. అందుకోసానికి ముఖ్యంగా ఈ కార్యక్రమం పెట్టిన మా ఎంపీపీ గారికి, మా నరేంద్రన్న గారికి, అదేవిధంగా మండల కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ గారికి, అందరికి కూడా తర్వాత ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ 2013లో మా మామ మధుసూర్ రెడ్డి గారు మాసాపేట సర్పంచ్గా నేను నిలబడతా పార్టీలకు అతీతంగా అనే ఒక ఆలోచనతో వచ్చినప్పుడు అప్పుడు బహిరంగంగా బయటకు రావడం, అందరినీ ఒప్పించి ఆ రోజు పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీలో కూడా అప్పుడు చాలామంది విభేదించారు. ఆయన తెలుగుదేశం పార్టీ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, మనం చేయొద్దు అని నిలువరించారు. కానీ ఆ రోజు అందరినీ కూడా ఒక ఏకతాటి మీద తీసుకొచ్చి ప్రజాసేవ చేయాలనుకుంటుడు, పార్టీలకు అతీతంగా రావాలనుకుంటుడు. కాబట్టి అది గౌరవించి ఆయన సర్పంచ్ చేద్దామని ఆ రోజు బహిరంగంగా బయటకు రావడం జరిగింది. ఆ రోజు ఆయన ఎన్నికల్లో మెప్పించి యునానిమస్గా చేయించాం అందరం కలిసి. తర్వాత రాజకీయ పరిణామాల ప్రభావంతో తను బీఆర్ఎస్కి వెళ్ళిపోవడం, అప్పుడు టీఆర్ఎస్ తర్వాత నేను అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి మరి సునీతా లక్ష్మారెడ్డి గారు కూడా నన్ను కొంత కాన్సన్ట్రేట్ చేయండి ఊరి మీద, మీరు పట్టించుకోరు అని అంటే నేను ఎప్పుడు కూడా పూర్తి స్థాయి రాజకీయ నాయకులు కాదమ్మా, కానీ కుటుంబం కాంగ్రెస్ కుటుంబం కాబట్టి కాంగ్రెస్ పక్షాన ఉంటాం ఎప్పుడైనా అని చెప్పడం జరిగింది. అది కాస్త కొంచెం శ్రద్ధ తీసుకోండి అని చెప్పడం జరిగింది. అట్లా నడిచింది. తర్వాత 2018 ఎన్నికల తర్వాత నేను డిస్ట్రిక్ట్ తర్వాత మళ్ళీ ఈ ఎన్నికలు వచ్చినాయి. ఈ ఎన్నికలలో పూర్తి స్థాయిలో బయటకు రావడం, ఇక్కడే మల్లనగుట్ట దగ్గర సమావేశం పెట్టుకోవడం, మీ అందరి సమక్షంలో పూర్తి స్థాయికి రాజకీయ నాయకునిగా మారే ప్రక్రియ స్టార్ట్ అయింది. వెంటనే మీ ఎన్నికలే వచ్చినాయి. మీ ఎన్నికల్లో పూర్తి స్థాయి నియోజకవర్గ వ్యాప్తంగా తిరిగినా పూర్తి స్థాయి కాన్సన్ట్రేషన్ ఇక్కడనే పెట్టడం జరిగింది. అప్పుడు 8,000 మెజార్టీ ఈ మండలం నుంచి అప్పుడు మదన్రెడ్డి గారికి టీఆర్ఎస్లో మెజార్టీ రావడం జరిగింది. వెంటనే ఇంతకుముందు అన్నారు ఒక ఎన్నికకు సంబంధం ఉండదు, అప్పుడే వచ్చిన మెజార్టీ తగ్గుతుందంటే ఆ రోజు మళ్ళీ మేము ఎంపీటీసీ ఎన్నికల్లో జడ్పీటీసీగా నరసింహారెడ్డి గారు నిలబెట్టి మరి ఎంపీటీసీలు అందరూ నిలబడి ఆ రోజు పరిస్థితి ఏంటంటే ఎంపీటీసీలో నిలబడే పరిస్థితి కూడా లేదు. వీళ్ళందరూ ఇంటింటికి పోయి నర్సన్న ఇంటికి అయితే రాత్రి 10-11 దాకా ఇంట్లో కూర్చుండి ఒప్పించినాం చెర్లపల్లిలో. ఇవన్నీ చేసి ఎన్నికల్లో నిలబెట్టి ఒక గట్టి పోటీ ఇచ్చి 5 ఎంపీటీసీలను గెలిపించుకొని మరి ఆ 5 ఎంపీటీసీల సహకారంతోనే స్వరూప నరేందర్ రెడ్డి గారు ఎంపీపీ కావడం. కాబట్టి ఈ ఎన్నికకు మీ పాలక మండలికి నా రాజకీయ ప్రస్థానానికి దగ్గర సంబంధం ఉన్నటువంటి ఎన్నిక అది. కాబట్టి మీ పదవి విరమణ అనేది కూడా నాకు కూడా ఒకసారి అన్నీ గుర్తుకొచ్చినాయి. నేను బయలుదేరినప్పుడు మరి నేను రాజకీయ నాయకుడిగా నా గమ్యము ఎటువైపు పోతుందో తెలియదు, కానీ లోపల సంకల్పం అయితే ఉండే ఏ విధంగా అయినా ప్రజలకు దగ్గర కావాలి, పదవి ఉన్నా లేకున్నా ప్రజలకు దగ్గర అయినప్పుడే. మీకు ఇంకో విషయం తెలియదు, నేను అంతవరకు వెల్దుర్తికి 3 సార్లు వచ్చినాను. నేను రాజకీయాల్లోకి వచ్చే కంటే ముందరికి నేను వెల్దుర్తి పట్టణానికి వెల్దుర్తి గ్రామానికి 3 సార్లు కోఆపరేటివ్ ఎలక్షన్లో 2 సార్లు వచ్చిన, అంతకుముందు వేరే పని మీద వచ్చిన. ఇక ఇక్కడ దాటితే నాకు ఏ ఊళ్ళు కూడా తెలియదు. మానేపల్లి మంగళపల్లి పేరు వినడే కానీ ఏ ఊరికి పోయింది లేదు. అట్లాంటిది ఎవరు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు 200 పైన ఉన్నటువంటి గ్రామాలన్నింటినీ కూడా ఇలా గుర్తుపెట్టుకోగలిగి అట్లాంటి ప్రజలతో సంబంధాలు ఏర్పరచుకొని ఈ స్థాయికి రావడం జరిగిందంటే ఇక పదవి ఉన్నా లేకపోయినా ఇంతకుముందు పెద్దలు చెప్పినట్లు మనకు ప్రజలకు సేవ చేయాలి, ఆ సంకల్పంతో ముందుకు పోవాలనే ఆలోచన ఉన్నప్పుడు మనకు పదవులే అవసరం లేదు. ఈరోజు ఇంతమంది జనంకు మనం దగ్గర కాగలిగినామంటే కేవలం మనకు ఈ వ్యవస్థ మీద, ఈ రాజకీయాల మీద, ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన మీద మనకు సంకల్పం ఉంటే సరిపోతుంది.
ఇది దానికి ప్రత్యేక ఉదాహరణ నేను. ఎందుకంటే చాలామంది కొన్ని సంవత్సరాలు తిరిగితే కానీ ప్రతి గ్రామంలో చాలామందిని గుర్తుపట్టలేదు. అట్లాంటిది నాకు ఆ శ్రద్ధ ఉంది, ఇంట్రెస్ట్ ఉంది, తిరిగినా కాబట్టి అవన్నీ తెలిసినాయి. అదే మీరు ఈరోజు మీరు పదవి విరమణ విషయం వచ్చినప్పుడు పెద్దలు అందరినీ మాట్లాడిన విషయాలు గుర్తుకొస్తే నాకు అది గుర్తొస్తుంది. పదవి విరమణ అనేది ఉండదు రాజకీయాలకు. ఇంతకుముందు అయిపోయింది, నేను రిటైర్డ్ అయిపోయినా అన్నది. రాజకీయాలలో ప్రజాసేవ చేయాలనుకునే వరకు ఎవరికి విరమణ ఉండదు. ఎక్స్ అనేది కేవలం పదవి అంతే కానీ రాజకీయాల్లో విరమణ ఉండదు. ఇంతకుముందు ప్రోటోకాల్ విషయాలు కూడా మాట్లాడారు అందరూ. ప్రోటోకాల్ విషయంలో ఎవరికి ప్రోటోకాల్లో మాకు పెద్దరికం రావాలని ఎవరం కొట్లాడట్లేదు. ప్రజలలో అన్ని పక్షాలను భాగస్వామ్యం చేసినప్పుడే అభివృద్ధి సాధిస్తాం. ఇవాళ ఒక మనిషికి పిలిచి పక్కన కూర్చుని పెట్టుకుంటే ఎవరికి కిరీటం తగ్గదు, ఎవరి అధికారం పోదు. వాళ్ళని సహకారంతో పాలక పక్షము ప్రతిపక్షం అందరు కలిసి చేతులు జోడించి నియోజకవర్గంలో ఉన్న సమస్యలను పార్టీలకు అతీతంగా, రేపు సంక్షేమ పథకాలు కూడా వస్తున్నాయి. రేపు సంక్షేమ పథకాల్లో అర్హులైన బీఆర్ఎస్ వ్యక్తులకు మనం చేయమా? ఖచ్చితంగా చేస్తాం. ఎందుకంటే కనబడుతుంటుంది, ఇంకా అక్కడ ఆ పేదరికం కనబడుతుంటుంది, ఆ అవసరం కనబడుతుంటుంది. మరి అవసరం తీర్చన్నాడు మనం నాయకులుగా ఫెయిల్ అవుతాం. కాబట్టి మనిషి పదవి రాకపోయినా సరే కానీ జీవితంలో ఆయన పదవులు రాకపోయినా ఆయన ఒక నాయకునిగా నిలబడ్డాడనే పేరు వస్తే చాలు మనకి. కాబట్టి అందరం ఒకటే చెప్తున్నా, పదవులు అనేవి వస్తాయి రావు, కొన్ని ఎన్నో సందర్భాలు ఉంటాయి. నా విషయం తీసుకోండి, నాకు టికెట్ వచ్చే సమయంలో నర్సాపూర్కి టికెట్ బీసీలకు ఇవ్వాలనే అంశం ముందరికి వచ్చింది. చెప్పలేము ఆ రోజు బీసీలకే ప్రాధాన్యత ఇచ్చి బీసీలకు అకామిడేట్ అయితే లేరు, బీసీలకు ఇవ్వాలంటే నాకు ఆ టికెట్ రాకపోయేది, నాకు నిలబడే అవకాశం రాకపోయేది. ఖచ్చితంగా ఈ సీటు మనదే అనే ఆలోచన నుంచి మనం బయట రావాలి. ఈరోజు అందరికీ కూడా చెప్తున్నా, ఈ వేదిక మీద కూడా కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాలో పనిచేస్తున్నటువంటి, నాతో సమానంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తులు అందరూ ఉన్నారు, ఇంక్లూడింగ్ ఎక్స్ ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు. వీళ్ళలో ఎవరికి పదవి వచ్చినా నేను మనస్ఫూర్తిగా స్వాగతిస్తాను. ఎందుకంటే ఈరోజు నేను ఓడిపోవచ్చు. మరి రిటైర్మెంట్ చాలా మంది కూడా కౌలుకెళ్ళి చాలా మండలాలలో కూడా అడిగారు. కానీ నేను ఒక వెల్దుర్తి మండలికి వచ్చిన పోస్తుంది. నేను వెల్దుర్తి మండలికి వచ్చిన 10 సంవత్సరాల ఎమ్మెల్యేగా ఏ మండలి కూడా తిరగలే. ఎక్కువ సార్లు కూడా వెల్దుర్తికే రావడం జరిగింది. చాలా వరకు కూడా సంతృప్తికరంగా ఉన్నది. 10 సంవత్సరాలు ఒక ఎమ్మెల్యేగా పనిచేసి మరి చాలా సంతృప్తి కూడా చెందినాం. చాలా సంతోషం. ఎవ్వరం కూడా భయపడవలసిన అవసరం లేదు. ప్రతి ఒక్కరూ కూడా ఎక్స్ ఏదైతే మాజీ అయితే అది శాశ్వతంగా ఉంటుంది. పేలాలు తల్లే వరకు కూడా, చనిపోయే వరకు కూడా దీన్ని ఎవరు తీసేసేవాళ్ళు లేడు, ఎవరికి అధికారం లేదు. ఒక భారతదేశ స్వాతంత్ర పౌరునికే ఉంటుంది, మాజీలకే ఉంటుంది. అందులో ఎవ్వరు కూడా అసంతృప్తి చెందవలసిన అవసరం లేదు. రాజకీయాలలో ఒడదోట్లు వస్తాయి. 5 సంవత్సరాలు కానీ రాజకీయాలలో ఎప్పుడైనా అనుకుంటాం గొడవ మీద సున్నం ఎంతనో మరి పదవి కూడా అంత అనేది కూడా ఉంటుంది. కనుక సరిగ్గా దాన్ని పట్టుకొని ఆడుకుంటూ ఉంటే శాశ్వతంగా ఉంటాం. మా దగ్గర విఠలరెడ్డి సాబ్ ఉండే ఎమ్మెల్యే, జగన్నాథరావు కూడా ఎమ్మెల్యే ఉంటుండే. జగన్నాథరావుని ఎమ్మెల్యే అనకపోదు, విఠలరెడ్డి సాబ్ని ఎమ్మెల్యే అంటారు. ఎందుకంటే రోజు ప్రతి దినం ప్రజలలో ఉంటుండే కనుక ఎమ్మెల్యే సాబ్ అన్నారు. అట్లా రాజకీయాలలో ఎవరేమే కానీ మరి మాజీలు అనేది శాశ్వతమైన పోస్టు కనుక శాశ్వతంగా మనకు శాసనం ఉన్నంత వరకు కూడా సాధ్యమైనంత వరకు మనం ప్రజలలో నిమగ్నమై ఉంటేనే మనకు ఎప్పటికి కూడా మరి మనకు అయిపోయింది, మన టైం అయిపోయింది, మనం రెస్ట్ తీసుకుందాం, మనం వెళ్తామంటే ఇక మన నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. కనుక మరి ఆ విధంగా ఎవరి నిర్ణయం వాళ్ళకు ఉంటుంది. సాధ్యమైనంత వరకు రాజకీయాలలో ఉన్నాం కనుక మరి ఉన్నంత వరకు పోరాటం చేసుడే మంచిది. చాలా సంతోషం. మనం అందరం కూడా ఈ సమావేశానికి వచ్చినాం. చాలా వరకు కూడా సాధ్యమైనంత వరకు ఎంత చేసినా ఎండ అనేది ఉండదు. రాజకీయాలలో ఎండ ఉండదు.